शाकनाजगुम्ब कवीशमग्गहन्तारं वन्दे लङ्काभयङ्करं पुष्पतीकृतपरासिंहं वशकीकृतराक्षसं रामायणमहामालारतं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं अट्पवायुपरिपूर्णलोचनौ मारुतिं नमत राक्षसान्तकम् శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం పూర్వం నుంచి కూడా ఇక్కడ అర్చనాది కైంకర్యాలు చేసిన మనిషిగా 1974 ప్రాంతంలో మహంకాళి మల్లికార్జునరావు గారు చైర్మన్గా ఒక అన్అఫీషియల్ బోర్డుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దగ్గర మన వెంకటరావు గారు అబ్బాయి ప్రసాదరావు గారు వచ్చి ఆ ప్రసాదరావు గారి చేతుల మీద ఒక ఆలయాన్ని స్థాపన చేయడం జరిగింది. 74-75 నాకు జ్ఞాపకం తగ్గింది. ఆ తర్వాత చిన్న ఆలయం ఏర్పాటు చేశారు. చిన్న ఆలయం ఏర్పాటు మీలో చాలామంది దగ్గర ఫోటోలు కూడా ఉండవచ్చు. ఆ చిన్న ఆలయం ఏర్పాటు చేసిన తర్వాత స్వామివారిని అందులోకి ప్రవేశపెట్టాలి అని ఒక సంకల్పం చేశారు. సంకల్పం చేస్తే ఆధ్యాత్మిక చింతనా పనులు, వేద పండితులు, అలాగే పూర్వం అనుభవం లేనటువంటి వాళ్ళు ద్వారకా తిరుమల అప్పటి ప్రధాన నటులు శ్రీరంగాచార్య గారు అంటారు, ఆయన్ని సీతారంగాచార్య గారు, కొండూరు సీతారంగాచార్య గారు అంటారు. ఆయన చిన్నబుల్లి గారు పిలుస్తుంటారు. ఆయన తరచుగా వచ్చేవారు అప్పట్లో. అలాగే లక్కవరం బాలా విద్యా మహాపీఠాధిపతి అని చెప్పి ఉంటారు త్రిపురానందనాథ స్వామి గారు. ఆయన కూడా ఎక్కువగా వచ్చి అనేక రకాలైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇస్తే అప్పుడు క్రమేపీ ఆలయం పెరిగిన తర్వాత ఎండోమెంట్స్ బాగా తీసుకున్న తర్వాత ట్రస్ట్ బోర్డు వేయడం ఇవన్నీ జరుగుతాయి. ప్రతి ఆలయానికి ట్రస్ట్ బోర్డు అనేది ఉంటే దాని యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఉదాహరణ ఈ యొక్క ఆలయం మాత్రమే అని చెప్పచ్చు. ఎందుకంటే ధర్మకర్తల మండలి అంటే ప్రథమ సేవకులు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే సేవ చేయడానికే వచ్చారు మీరందరూ, అంతేగాని దీని నుంచి లబ్ధి పొందేవాడు కాదు. కాబట్టి అందుకే ధర్మకర్తలు అన్నారు. ధర్మాన్ని కర్తవ్యంగా తీసుకునేవాడు కాబట్టి ధర్మకర్తలు. అటువంటి ధర్మకర్తలందరికీ కూడా అనేక బోర్డులు అయ్యాయి. ఇందాక వాళ్ళు చెప్పారు మా చిరంజీవి శశికుమార్. అలా చెప్పినట్టుగా అనేక బోర్డులు చూసినా అందరూ కూడా వారి శక్త్యానుసారం ఏదో రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పూజలు ప్రవేశపెట్టడం, అలాగే ఆర్థికమైనటువంటి పనులు చేయించడం వాళ్ళ స్నేహితులతో కానీ వాళ్ళు కానీ రకరకాలుగా అన్నమాట. ఈ ఆలయ అభివృద్ధిలో ఆ ధర్మకర్తల పాత్ర ఎంత ఉందో ఇటు మీడియా పాత్ర కూడా అంతే ఉంది. నాకు తెలిసి మొట్టమొదటిలో ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేదు, కానీ ప్రతి పేపర్లోనూ వచ్చేసేది ఆలయం గురించి. ఎవరు చెప్పినా సరే పేపర్లు కానీ ఇప్పుడున్నటువంటి మీడియా ఇది కానీ అప్పట్లో లేదు. 70 ప్రాంతంలో అప్పుడు ఎవరున్నా సరే వచ్చి చక్కగా ఈ సీనియర్ పాత్రికేయులు శంకర్రావు గారు చాలా చిన్నపిల్లాడు ఇక్కడ అర్చకత్వం చూసేది. అట్లాగే వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు ఏంటంటే ఆలయం గురించి ఎవరు చెప్పినా సరే మద్ది ఆంజనేయ స్వామి దర్శించండి, ధరించండి. ఇదే ఎందుకంటే హనుమంతుడు కనుక పూజ చేసినట్లయితే సర్వదేవతల్ని పూజ చేసినట్లే. ఎందుకని ఆంజనేయ స్వామిలో అంత శక్తి ఉన్నది. అటు క్రాంత సంభూతుడు, ఇటు విష్ణు సంభూతుడు, విష్ణు సేవా తత్పరత అయితే. అందుకనే హనుమాన్ పూజ దేవా సర్వత్వ పూజ చేయద్దని ఆంజనేయ స్వామిని పూజ చేసినట్లయితే సమస్త దేవతల్ని పూజ చేసినట్లే. ఇక ధర్మకర్తల మండలి దగ్గర వచ్చేసరికి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఏది ప్రజలకు అందుబాటులో ఉండేలాగా స్తోత్ర హనుమత్ కళ్యాణం అని, హనుమత్ హోమం అని, అలాగే అభిషేకం అని, ఇట్లాగ అష్టోత్తర పూజలని, శాస్త్రనామాలని, ఇట్లాగ అనేక రకాలైనటువంటి పూజలు ప్రవేశపెట్టబడ్డాయి అనేక సంవత్సరాల నుంచి. ఇప్పుడు ప్రస్తుతం ఆలయం ఒక స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం కొన్ని పెద్దరికంగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏంటంటే సమస్యలు మనకి ఇమ్మడి రాజేశ్వరి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండగా అప్పట్లో ఈ ఆలయానికి దారి లేదు. దారి లేకపోయేసరికి ఉన్న దాతల్ని వాళ్ళని అందరినీ ఒక చేసి ఏదో రకంగా సిమెంట్ రోడ్డు పోయించాలని చెప్పి అప్పుడు పనికి ఆహార పథకం ఏదో ఉన్నట్టు ఆ పథకంకే గుర్తులేదు. ఆ పథకంతో ఆవిడ మొత్తం సిమెంట్ రోడ్ చేసేసారు. మొత్తం
అప్పటి నుంచి, ఎందుకంటే దారి ఉంటేనే కానీ ఏ ఆలయమో డెవలప్మెంట్ అవ్వదు, అటువంటి దారిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది దారి ఇరుకైపోతుంది. ఎందుకని జనం పెరిగిపోయారు. అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి సంబంధం లేదు, వేల రెట్లు పెరిగిపోయారు. కాబట్టి రెండో రహదారి చాలా అవసరం. వెళ్ళడానికి ఒకటి, రావడానికి ఒకటి కనుక ఉన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ధర్మకర్తలు ఇప్పుడు చైర్మన్ వారు, అలాగే ధర్మకర్తల మండలి వారు దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆ కార్యక్రమానికి విజయం చేసినట్లయితే అద్భుతమైనటువంటి పని చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఆలయంలో రకరకాల పూజలు ప్రవేశపెట్టవచ్చు. అవన్నీ తర్వాత ఉత్తరోత్తర రేపు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అయ్యాక వారి వారి అభిరుచులను బట్టి ఆలయంలో పూజాది కార్యక్రమాలన్నీ కూడా నూతనంగా ఏమైనా ప్రవేశపెట్టచ్చు అంటే దాని మీద తీసుకున్నాం. ఏది చేసినా మీ సహకారం ఎంతో ఉండాలి. ఎందుకంటే మీడియా సహకారం లేదే ఇందాక చెప్పారు చిరంజీవి. ఎందుకని ఏదున్నా సరే మరో నేత్రం మీరే. మరో నేత్రం అనే పత్రిక లాంటిగా ప్రతి వాళ్ళకి తెలియకొస్తారు. కాబట్టి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ధర్మచింతనతోటి ఆధ్యాత్మిక సేవ చేయడం కోసమే ఈ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి ధర్మకర్తల మండలి అందరూ సహకరించి చక్కగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి పదంలో చేయాలని కోరుతూ సెలవు. నాకు కుదరలేదు. ఉండడం, స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం గౌరవ ఎమ్మెల్యే గారి సొంత రోషన్ కుమార్ గారు, మన ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారు, అలాగే కూటమి నాయకులైన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ సహకారాలతో స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం నాకు కలగజేసినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే నా మీద నమ్మకంతో మీరు నాకు ఈ అపారమైన బాధ్యత మీరు అప్పచెప్పారో తుచా తప్పకుండా ధర్మకర్త మండలి అని అంటే ధర్మంగా, న్యాయబద్ధంగా ఏదైతే మా గురుగారు చెప్పారో ఆ గురువుగారు చెప్పిన దాని ప్రకారంగా మేమందరం కూడా మా పాలక మండలి అందరూ కూడా తుచా తప్పకుండా ధర్మాన్ని పాటిస్తూ ఈ హిందూ సనాతన ధర్మాన్ని ఇంకా దేశ విదేశాల్లో కూడా తీసుకెళ్తామని, ఇంకేదన్నా కొంచెం కొత్తలోని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా విషయం ఉన్నా మీ అందరూ కూడా మీ సహకారాలతో తీసుకొని, అలాగే ప్రధానంగా గురాయిగుడు, చక్రదేవపల్లి, అలాగే లక్వర్ మా చిన్నప్పటి నుంచి కూడా ఈ మధ్యాహ్న స్వామికి పూర్వం నుంచి కూడా ఈ 3 గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజులు కానీ, వైసెస్ కానీ, ఇతరిత అందరూ కూడా సహకారాల పెద్దలు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ పెద్దలతో సహకారాలతో ఈ ఆలయ అభివృద్ధికి మీ అందరం కూడా ఇంకా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరూ కూడా ఏదన్నా విషయం ఉంటే ముందుగా మా దృష్టిలో పెడితే ఫలానా చోట ప్రజలకి ఇది అవసరం, స్వామివారికి ఎవరైనా భక్తులకి ఈ అవసరం అని మీరు ముందుగా మాకు చెప్తే దాన్ని కూడా మేము తుచా తప్పకుండా మీ సలహాలు సూచనలు మా పాలక మండలి తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లోని మన ఆంజనేయ స్వామివారు దేశ స్థాయి టెంపుల్ కింద వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వనరులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆ వనరులన్నీ కూడా పాలక మండలి సమావేశంలో మేమందరం కూడా రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మేమందరం కూర్చొని, ఎందుకంటే మన స్వామివారికి సంబంధించిన దాతలు చాలామంది స్వామివారి భక్తులు ఉన్నారు, వాళ్ళందరి లిస్టులు తీసుకుంటాము. వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఇది కావాలి, స్వామివారి ప్రాంగణంలో ఈ కావాలని మేము వాళ్ళు అడిగి ఇవన్నీ కూడా రానున్న మా బోర్డు పదవి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పదవి విరమణ లోపల ఏదైతే మేము చేయాలనుకుంటున్నామో అది బలంగా మేము చేస్తామని చెప్పేసి మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే జరగబోయే కార్యక్రమానికి మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగా వచ్చి జంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అలాగే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా 50 మంది గ్రామ భక్త మహాజనులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని, అన్నప్రసాదం కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హనుమ, జై శ్రీరామ్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లాలో ఉన్న నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది. 15 మంది ఎమ్మెల్యేలని, 4 మినిస్టర్లని, 3 ఎంపీలని, అలాగే ఎమ్మెల్సీ, జిల్లా ప్రెసిడెంట్లు, అలాగే వివిధ పార్టీలో హోదాల్లో ఉన్న నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి వచ్చి సోమవారం దర్శించుకొని మా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అలాగే గ్రామ భక్త మహాజనులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా పాలక మండలి
సభ్యులందరం కూడా మీ అందరికీ మరొకసారి మేము మర్యాదపూర్వకంగా దైవ తత్వంతో మేము చెప్తున్నాము. జై హనుమాన్, జై శ్రీ